V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖలో మహిమగల తల్లి బాపన ముత్యాలమ్మ. ఈ యొక్క ముత్యాలమ్మ అమ్మవారి దేవాలయం ఈవినింగ్ కాలేజ్ డౌన్ గన్నేరు వీధిలో వెలిసింది. అమ్మవారు చాలా మహిమగలదని, కోరికలు తీర్చే కల్పవలని మధ్యాహ్నం 12 గంటలకి 5,000 మంది మహా అన్నదాన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే జనసేన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ వచ్చి ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కూడా పెట్టారు తల్లికి గంట కొట్టాలి. సార్ ఎలా చూడండి సార్. జై ముత్యాలమ్మ తల్లికి జై. జై శ్రీ 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 బాపన ముత్యాలమ్మ తల్లికి జై. మరి మత్స్యపరిశ్రమగా మా కులస్తులం మేమందరం. శ్రీ 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 బాపడ ముత్యాలమ్మ తల్లి జాలారి కులస్తుల 20 పెళ్లి ప్రతి సంవత్సరం వార్షిక ఉత్సవాలని ఈ మాసంలో జరుపుకుంటామండి. అది ఈ టెంపుల్ గన్నేరు వీధి విశాఖపట్నం కాలేజీ డౌన్ ఏరియాలో ఉందండి. మా జాలారి కులస్తులందరికీ ఇంటి వెలువెలుపుగా మేము భావిస్తున్నాము. అలాగే 14 గ్రామాల నుంచి కూడాను జనాలు వస్తారండి. మధ్యాహ్నం మహా అన్నసంతర్పణ జరగబడుతుంది. ఇది ఒక మా ముత్యాలమ్మ తల్లి విశిష్టత అనమాట. ఇంకా చాలా ఉంది, ప్రస్తుతానికి అదంతా మేము ఇప్పుడు చెప్పలేము. సుమారు ఒక పెద్దవాళ్ళు చెప్తారండి, సుమారు ఒక 60-70 సంవత్సరాల నుంచి ఈ గుడి ఉందని అని మా పెద్దవాళ్ళు చెప్తున్నారు. ఇంకా ముందుగానే ఉండవచ్చు అని అందరూ భావన. మిగతా సభ్యులందరూ కూడా మాట్లాడాల్సిందిగా. నందు రాంబాబు, ఇక్కడ ఆలయ కమిటీలో నేను ఒక సభ్యుడిగా కొనసాగుతాను. ఈ యొక్క అమ్మవారి జాతర మా బాపన ముత్యాలమ్మ తల్లి అని అంటే ఇక్కడ 14 గ్రామాల్లో చాలా ప్రత్యేకత ఉన్న అమ్మవారు, గ్రామ దేవతల్లో చాలా ప్రత్యేకత ఉన్న అమ్మవారు కొద్ది శ్రీ శ్రీ బాపన ముత్యాలమ్మ తల్లి అండి. ఈ బాపన ముత్యాలమ్మ తల్లి 14 గ్రామాల్లో ఉన్న మత్స్యకారు గ్రామాల్లో ఉన్న గ్రామ దేవతలకి చాలా ప్రాధాన్యత ఉన్న అమ్మవారు ఈ బాపన ముత్యాలమ్మ తల్లి. ఎందుకనంటే దాదాపుగా అన్ని గ్రామ దేవతలు దేవాలయాల్లో జంతు బలులు అనేవి ఉంటాయి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ అమ్మవారికి జంతు బలి అనేది ఉండదన్నమాట. అమ్మవారికి ఏంటంటే శాకాహార భోజనంతో ఏంటంటే అమ్మవారిని కొలిచే వాళ్ళు కూడా ఏంటంటే శాకాహారులుగా ఏంటంటే అమ్మవారిని కొలవడం అనేది ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. మా తాతలు, ఆ తాతలకు తాతలు దాదాపుగా 200 సంవత్సరాలు పైబడి ఏంటంటే అమ్మవారిని అనేది కొలవడం మేము ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాం. మా తాతలు తండ్రులు మాకు ఇచ్చిన ఆనవాయితీని మేము ఇంకా కొనసాగుతూ ఇంకా ముందు ఏంటంటే ప్రత్యేకంగా ఈరోజు దాదాపు 5,000 నుంచి 6,000 వరకు ఈరోజు మహాన్నదానం చేస్తారండి. సాయంత్రం ఏంటంటే అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో సాముగరిడీలు రకరకాల ఏంటంటే నేల వేషాలతో ఏంటంటే అమ్మవారి ఉత్సవం చాలా వైభవంగా జరుగుతుంది. ఈ యొక్క అమ్మవారి ఉత్సవం అక్టోబర్ మాసంలో చేయడం అనేది మాకు ఆనవాయితీగా వస్తుంది. ఈ యొక్క వరవడిని కొనసాగిస్తూ అమ్మవారి యొక్క ఆశీస్సులు మొత్తం మన గతంలో మా నాన్నమ్మ గారు సుమారు 100 సంవత్సరాలు అవుతుంది పూజారి అక్కడ పనిచేశారు. ఆవిడ చేసేటప్పుడు నా చిన్నతనంలోనూ అమ్మవారు నాగస్వరూపం కూడా ఉన్నది, నా కళ్ళతో చూశాను. అక్కడి నుంచి కూడా మా పెద్దమ్మ గారు చేశారు, అలాగే ఇప్పుడు మా అన్నయ్య గారు చేస్తున్నారు. గుడిని బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇతర కమిటీలు కూడా బాగా సహకారాలు అందిస్తున్నారు. అమ్మవారిని గ్రామం నుంచి కూడా ప్రతి ఒక్క గ్రామం నుంచి కూడా 14 గ్రామాలే కాదు ఇతర గ్రామాల నుంచి కూడా వచ్చి అమ్మవారు ఆశీస్సులు పొందుతుండ్రు. కోరికలతో అమ్మవారు వాళ్ళని బాగా ఆశీర్వదిస్తుంది కాబట్టి అందరూ వస్తున్నారు ఇక్కడికి. అలాగే ఈరోజు గొప్ప అన్నసంతర్పణ కార్యక్రమం కూడా జరుగుతుంది. ధన్యవాదాలు చెప్పండి అంతే. చెప్పు లోక రక్షణే ముత్యాలమ్మ తల్లికి.
లోక రక్షణే ముత్యాలమ్మ తల్లికి జై జై ముత్యాలమ్మ తల్లి. మా చీకటి బతుకుల్లో పొద్దు పొడుపు వైతివా అమ్మా